తెలంగాణలో కొత్త సర్కార్ వచ్చినాక కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలకు సర్కార్ తరఫుకించి ట్రైనింగ్ ఇచ్చిర్రు. అప్పుడు వచ్చిన చలికాలం సమావేశాలలో ఎట్లెట్లా మాట్లాడాలని ముందుగానే అన్నీ నేర్పించిర్రు సర్కార్ వాళ్ళు. అట్లనే ఇప్పుడు కొత్తగా కొలువులకు ఎక్కిన డీసీసీ పెబ్బలకు కూడా అట్లనే ట్రైనింగ్ ఇచ్చేటి కార్యం ముంగటేసుకున్నది తెలంగాణలో ఉన్న షై పార్టీ. ఇక ముచ్చటేంది, వాళ్ళకు ఏసొంటి ముచ్చట్లు షెవలకు ఎక్కిస్తుర్రు అనేదంతా అరుచుకొని వద్దాం పారోసారి. రైట్, కొత్తగా కొలువులకు ఎక్కిన డీసీసీ పేపర్లకు ట్రైనింగ్ ఇచ్చేటి కార్యం ముంగటేసుకుంది తెలంగాణ సర్కారు. కాకుంటే ఒక మన తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్ లో కొలువులకు ఎక్కిన డీసీసీలకు కూడా ఇన్నే వికారాబాద్ లో ఉన్న అనంతగిరి హిల్స్ లో పెట్టింది ట్రైనింగ్ కార్యం. కుర్దు సీఎం సారే సాల్ చేసిండు ఈ కార్యాన్ని. శనివారంకేంచి మార్చి 2వ తారీఖు వరకు, అంటే 10 రోజులు పార్టీ లీడర్లకి శిక్షణ తరగతులు అన్నట్టు. మీకు అందరికీ తెలుసు, నేను పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు కూడా పరిస్థితులు, ప్రతి నాయకుడి ఇంటికి వెళ్ళిన, ప్రతి వాళ్ళని కలిసిన, పార్టీ సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. మీకంటే వయసులో అనుభవంలో చిన్నవాడినే అయి ఉండొచ్చు, కానీ పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది. మీరందరూ సహకరించండి, అందరం కలిసి కొట్లాడితే తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి అని చెప్పి ప్రతి నాయకుడి ఇంటికి వెళ్ళి కలిసిన. అవు మరి, అందరూ రాజకీయం తెలిసిన వాళ్ళే, అందరూ రాజకీయ అనుభవం ఉన్నోళ్లే. రాజకీయాలకు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవ్వలేరు. అందులో ఎంతో అనుభవం ఉంటేనే అంత పెద్ద పదవి ఇస్తారు లీడర్లు. సూత మాటల మాట షర్మిలక్క గురించి మాట్లాడుకుంటా అక్క చేసిన పోరాటాలను యాది చేసుకుంటూ గిట్లా. షర్మిల గారు కేవలం రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని ఆంధ్రప్రదేశ్లో ఏ హోదాకైనా వెళ్ళొచ్చు, కానీ ఇటు తెలంగాణలో 3700 కిలోమీటర్ల పాదయాత్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చాలా కష్టాలలో ముళ్ళబాటలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తను చేయగలిగిన ప్రయత్నం అంతా, ఏ అవకాశాన్ని కూడా జారవిడ్చుకోకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వైఎస్ షర్మిల గారు ఈరోజు కష్టపడుతున్నారు. ఇక ఈ ట్రైనింగ్ కార్యానికి ఢిల్లీకి పెద్ద లీడర్లు సూతొస్తున్నాడు. ఈ నెల 28వ తారీఖు నాడు మల్లికార్జున ఖార్గే, మార్చి 1వ తారీఖు నాడు రాహుల్ గాంధీ సార్ వస్తారట ఈ కార్యానికి. ఇది నేనంటున్న మాట కాదు, మళ్ళా కుర్దు సీఎం సార్ చెప్పిన ముచ్చటే. రేపు పొద్దుగాల ఇదే రూమ్ లో రాహుల్ గాంధీ గారు వచ్చి కూర్చుంటారు, రేపు పొద్దుగాల ఇదే రూమ్ లో మల్లికార్జున ఖర్గే గారు వచ్చి కూర్చుంటారు, రేపు పొద్దుగాల ఇదే రూమ్ లో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు వచ్చి మీతో మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవుతే జాతీయ నాయకత్వం మొత్తాన్ని మీరు ప్రత్యక్షంగా కలిసి వాళ్ళతో మాట్లాడడానికి, మీ అనుభవాలను లేకపోతే మీ ఆలోచనలు పంచుకోవడానికి ఇది ఒక అవకాశం. ఇప్పటికైతే ఇంతే. ఈ పద్ధతులలో కొత్త అధ్యక్షులకు ఎటువంటి ముచ్చట్లు చెప్తారు, ఢిల్లీ పెద్ద మనుషులు వచ్చి ఏం మాట్లాడతారు అనేది ముచ్చట్లన్నీ అడ్డంక మల్లోపాలు చెప్పుకుందాం. ఓట్లకు ముందే అనుకున్నాం కానీ ఓట్లు ఓడిచినాక కూడా లీడర్ల నడుమ పౌరుషం గింత అంటే గింత కూడా తగ్గుతలేదు. సవాళ్ళు ప్రతి సవాళ్లకు వెనకడిగే వేస్తలేరు. ఇంతకు మునుపు పెద్ద పెద్ద లీడర్లే సవాళ్ళు వేసుకునేటోళ్ళు, కానీ ఇప్పుడు ఎమ్మెల్యేల కాడ నుంచి పార్టీ కార్యకర్తల వరకు ప్రతి ఒక్కళ్ళు సవాళ్ళే. అట్లా సవాళ్ళే షిల్కి గాలివానైనట్టు చుట్టూ తిరిగి ఏడ వరకు వచ్చిందో ఎరికేనా? కామారెడ్డిలో కంప ఓ రోజు కాంగ్రెస్ పార్టీ లీడర్లు, ఇంకో రోజు పువ్వు పార్టీ లీడర్లు, నడుమిట్ల పోలీసోళ్ళు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిని చుట్టుముట్టేందుకు షై పార్టీ వాళ్ళు వస్తే అట్టెట్ట ఎమ్మెల్యే ఇంటి మీదకి వస్తారని కారు లేపి బోర్లేసిరు పువ్వు పార్టీ కార్యకర్తలు. నడుమిట్ల పోయిన పోలీసోళ్లకు దెబ్బలు తాకినాయి కూడా పాపం. ఇదే ముచ్చట మీద ఎమ్మెల్యే సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడంటే, ఒకవేళ నేను ఎవరూ రావద్దని మెసేజ్ గ్రామాల్లో పెట్టినా కాబట్టి ఎవరు రాలే, ఒకవేళ నేనే రండి అంటే తక్క నీ మనుషులుంటే లెక్క పెట్టేసుకో, ఒక 4000 మంది వస్తారు. నీవు అనుకుంటున్నావు ఊర్లలోకి వస్తే ఈపులు బలగొడతాం, చెప్పులతో కొడతాం, నిన్ను గుద్దుతాం, ప్రత్యక్ష దాడికి దిగుతాం, నేను చంపేస్తామని బెదిరిస్తున్నారు కదా. వల్ల నీ కారు బోల్తా పడ్డది, రేపు పొద్దున మీ ప్రభుత్వం కూడా బోల్తా పడుతుందని చెప్తున్నాం. సై అంటే సై, డి అంటే డి అన్నట్టే నడుస్తుంది ఇప్పుడు కామారెడ్డిలో కాంగ్రెస్ వాళ్లకు కమలం పార్టీ వాళ్లకు నడమ లొల్లి. సవాళ్ల మీద సవాళ్లు లీడర్ల నడమ. ఇంటికానే కాదు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడ కూడా ఇదే లొల్లి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీదకి మంది మార్బలాన్ని వేసుకొని వచ్చిన షై పార్టీ లీడర్ మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి కూడా ఇప్పటికే పోలీసు వాళ్ళు. మనోడు మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ మనిషి అనేది అక్కడ వాళ్ళు అంటున్న మాట. కబ్జా దారులు కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి ఖబర్దార్ చెప్తున్నాం. ఎందుకంటే నిన్న సవాల్ విడిచినావు కదా శబిరాల గారు, మీరు కాంగ్రెస్ నాయకుల మీకు సవాల్ విడిచినావు. రమణారెడ్డి మీ గురించి నువ్వు 10 గంటలకు చెప్పినావు, మేము 7 గంటలకే ఆ శిశు మందిర్ బీడి కలిసి కూర్చున్నాం. రమణారెడ్డి పారిపోయినావా? రమణారెడ్డి
ఖబర్దార్ రమణారెడ్డి. ఇది ఇలా కొత్తగా పుట్టిందేం కాదు. ఓ వారం 10 వద్దుల సంది రగులుతూనే ఉన్నది ఇద్దరు నడుమ మాటల యుద్ధం. అసలు ఇలా నడుమ కయ్యం ఏడ పుట్టిందంటే ఓ సర్కారు డిగ్రీ కాలేజ్ ఆస్తుల కాడ. డిగ్రీ కాలేజ్ ఆస్తుల మీద సర్కారు సవాలేస్తే చెల్ అవన్నీ జూటా మాటలు బట్టకాల్సి మీదేస్తే లెక్కకొస్తుందా? ఆధారాలు పట్టుకొని శిశు మందిర్ పడికాడికి రావాలని ప్రతి సవాల్ వేసిండు ఎమ్మెల్యే సారు. ఎట్టున్నా వచ్చేటట్టే ఊర్లని ఎమ్మెల్యే సార్లు క్యాంప్ ఆఫీసులకించి బయటకు కూడా రానియలే పోలీసు వాళ్ళు. ముందుగానే యాడికాడికి ఆపేసిరు బారికెళ్లు పెట్టి. ఇగేటు పోలీసు వాళ్ళు రానియట్లేదని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడికి కాంగ్రెస్ వాళ్ళు పోయేటాళ్లకు ఇగో గింత పెద్ద కయ్యం పుట్టింది అన్నట్టు. మరి చూడాలకి పంచాయతీ ఎంత దూరం పోతుందో అనేది రేపు. ఒకప్పుడు మా ఊళ్ళో ఏడ చెత్త ఆడనే ఉండేది. కానీ సెంట్రల్ సర్కార్ వాళ్ళు స్వచ్ఛ భారత్ పథకం పెట్టినాక రోడ్ల మీద చెత్త అన్నదే కాని రాకుండా అయ్యింది. కానీ మురిపై మూడొద్దులే అన్నట్టు చెత్త బండ్లు మూలగబడ్డాయి. శాన దిక్కుల్లా చెత్తను ఎత్తుకపోయేటి బండ్లు లేక గబ్బు గబ్బు అగో గట్ల చెత్తను రోడ్ల మీద వేయొద్దు అని ఇగో గీ కార్యం ముంగటేసుకుర్రు ఆంధ్ర సర్కార్ వాళ్ళు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యం మస్తు జోరుగా నడుస్తుంది ఆంధ్రాల. కుడుదు సీఎం సారే పల్నాడు జిల్లా వినుకొండకు వచ్చిండి. ఇవాళ సార్ వచ్చిందంటే ఉత్తగానే ఉంటదా? శంకుబండలు బాదుడు, పడదాలు గుందుడు, పబ్లిక్ కు వరాల జల్లు ఉల్పించుడు. ఎప్పట్లెక్కనే ఇవాళ కూడా బొచ్చాడు అయినా గిసవంటి శతశదారాన్ని ఎత్తుకపోయేటి బండ్లను సాల్వ్ చేసిండు సారే దగ్గరుండి. ఆడికెంచి ప్రజావేదికల కాడ పెట్టిన స్టాళ్ల కాడికి అంత తిరిగి అరుచుకున్నాక ఆడికెంచి మీటింగ్ కాడికి ఒత్తుడుతోనే స్వచ్ఛాంధ్ర మీద ప్రతిజ్ఞ చేసిండు పబ్లిక్ తోని కలిసి సీఎం సార్ సుతా. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని అటంక మున్సిపాలిటీ కార్మికులను దగ్గరికి పిలుచుకొని చెల్లబట్టలు కప్పిండు, ప్రశంసా పత్రాలు చేతిలో పెట్టిండు సీఎం సారు. ఇక మైక్ అందుకొని ముచ్చట్లు చెప్పుకుంటా ఈ మాట అన్నాడు. స్వచ్ఛాంధ్ర అంటే మీ అందరిలో కూడా ఇంట్లో చెత్త ఉంటుంది, చెత్త క్లీన్ చేస్తారు, రోడ్డు మీద వేస్తాం. అంటే మన ఉద్దేశం ఏంటి? ఇల్లు నాది, రోడ్డు ఎవరిదో. ఆ రోడ్డు మీద ఉండే చెత్తలో దోమలన్నీ పెరిగి మళ్ళా మీకు ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కుట్టే పరిస్థితి వస్తుంది. దాంతో హాస్పిటల్కి పోతారు. అంటే ఒక్కొక్కసారి మన చేతులారా మన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. పీల్చేటి గాలి, తినేటి తిండి, తాగేటి నీళ్ల దనక ఏది కల్తీ కాకుండా ఉండేందుకే ఈ కార్యం అనుకొచ్చిండు సీఎం సారు. ఉండేటి ఇల్లు ఒకటే కాదు, తిరిగేటి రోడ్లు, బతికేటి చోట్లు కూడా అన్ని నున్నగుండాలనేది సర్కారు వాళ్ళ ఆలోచన. ఇది కొత్తగా తీయాలి. ఇంతకు మునుపు కూడా జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్ హౌస్ వంటి కార్యాలు బొచ్చడు పెట్టిర్రు. ఒక బాధ్యత తీసుకోవాలి. నేను చాలా సార్లు చెప్పాను, జపాన్కు పోతే అక్కడెక్కడా చెత్త కనపడదు, క్లీన్ చేసే స్వీపర్లు కనపడరు. కానీ ఎక్కడన్నా ఒక కాగితం పడితే ఆ కాగితాన్ని అక్కడ చూసిన వ్యక్తి తీసి పర్సులో పెట్టుకొని ఇంటికి పోయి చెత్త బుట్టలో వేసే వరకు దాన్ని తీసుకెళ్లే పరిస్థితికి వస్తారు. ఇది ఒక బాధ్యత. మనం అలాంటి బాధ్యత తీసుకోకపోతే ఈరోజు సమాజంలో ఎలాంటి సమస్యలు వస్తాయో మనమే చూస్తున్నాం. నెల నెల 3వ శనివారం నాడు స్వచ్ఛాంధ్ర కార్యానికి కుర్తు సీఎం సారే వస్తుండు యాడికో ఓ కాడికి. అంతేకాదు పబ్లిక్ కు మంచినీళ్లు, మంచి గాలి ఇచ్చేందుకేనట ఇదంతా చేసేది. మార్చి 31వ తారీఖు కల్లా 100% ఇంటికెంచే చెత్తను తీసుకుపోయేటట్టు సౌలతు చేస్తాడట కూడా రాష్ట్రంలో. ఇట్లా రాష్ట్రంలో చెత్త అనేది లేకుండా చేయాలనేది సర్కారు వాళ్ళ ఆలోచన. మరి గొప్ప ముచ్చటే. సర్కారు వాళ్ళు చెప్తులని కాదు కానీ పబ్లిక్ కూడా ఏడబడతాడో చెత్త వేయకుంటే వాళ్ళకే మంచిది. మరి పబ్లిక్ కు భయం లేనప్పుడు సర్కారు వాళ్ళు ఎంత ఊకితే మాత్రం ఏం పాయిది ఉంటుంది తీయాలి. ఈ దునియాల మనుషులను పోల్ల మనుషులు 7 మంది ఉంటారని అంటుంటారు చాలా మంది. అయితే గా 7 మంది ఏడున్నారో ఏం చేస్తున్నారో మనకైతే తెలియదు. కానీ నల్గొండ జిల్లాలో మాత్రం ఓ పెద్ద సార్ను పోల్ల మనిషి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయి తిరుగుతుండు. మరి ఆయన ఎవళ్ళ పోలికతో ఉన్నాడో మీరే చూడరు. అగో ఎప్పుడు చూసినా కద్దరు బట్టలు వేసుకుని ఎంతో కదరుగోపడి మన సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారేంది ఎన్నెల్లేంది కాషాయం గులాబీ బట్టలు దొరికి తాతిపరంగా కూర్చుండు. అది గిన బొట్టు గిట్టు జోరుగా పెట్టి ఇంతకీన మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారేనా? చూద్దాం ఎయిటర్ అన్నా జరంత జూమ్ చేసి చూపియే, మనలోకి డౌట్ అని మనం పోతుంది.
నీ పాడ అట్టిగా మంత్రి సార్ అనుకున్నాం కదనే పెద్ద మనిషి. చూసిన అరులా అచ్చం కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ లెక్కనే ఉన్నాడు కదా. అసలు ముచ్చట ఏంటంటే ఈయన పేరు బ్రహ్మయ్య. ఊరు నల్గొండ జిల్లా మునుగోడు మండలం పులిపలుపులు అనే ఊరు. నల్గొండ పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలు ఉండే ఈ బ్రహ్మయ్య కాక కుండల బేరం చేస్తాడు. అయితే అక్కడికించి మంత్రిగా ఉన్న మన కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ లెక్కనే ఉన్నాడు కాక. మరి మొదలకి ముచ్చట ఎవరు కనిపెట్టిరో ఏమో గాని ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో వెళ్తే ఇరుగా మరగా తిరుగుతుంది. సీన్ కట్ చేస్తే సార్ తో ఎట్లా ఫోటోలు దిగలేకపోతున్నావు, కమస్కో నీతోనన్న దిగి ఆ కుది తీర్చుకుంటే కాక అన్నట్టు లైన్ కడుతున్నారు జనాలు. అందరు వచ్చి కోమటిరెడ్డి అని నీతోటి ఫోటోలు దిగుతారు, ఎట్లా ఒప్పిస్తుంది? నాకైతే సంతోషం అనిపిస్తుంది. ఏం లేదు, వాళ్ళు సంతోషం అనుకుంది, నాకు సంతోషించింది. తీసుకుపోతే ఇక లోకానికి అంతే ఏది చేస్తుంది. కొంతమంది భయపడరు, మా కొడుకు కూడా భయపడరు. నాన్న వెనుక ఇచ్చిన కొడుకుని నాకు సంఖ్య చెప్పి నా ముఖం వెంకరెడ్డి కోనేగా వెంకరెడ్డి రూపం ఉందట, తీసుకుంటారా మరి మంచి చేస్తారని. ఇంటిరా కోమటిరెడ్డి సార్ లెక్కనే ఉండడానికి ఇట్లా చెప్తున్నావు లేదో, ఇంతలో ఒకరు రానే వచ్చి అచ్చ మంత్రి సార్ నమస్తే పెట్టినట్టే పెట్టిండు. అటు వెనక ఈ తాప ఎవరు గెలుస్తారు సార్ అని అడిగితే ఏమంటుండో చూడురే. రాబోయే ఎలక్షన్ రావాలి, అది లెక్క. కోమటిరెడ్డి సార్ లెక్కనే ఈ డూప్ కోమటిరెడ్డి చూద్దాం ఈ తాప మేమే గెలుస్తామని చెప్పుకొస్తుండు. ఏదేమైనా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు రాత్రికి రాత్రి జూనియర్ కోమటిరెడ్డి అయిండు. ఇంకో పక్క సందు కుండల బేరంగిన దండిగా అయితే సంబరంగా చెప్పుకొస్తుండు. మొత్తానికి ఒక్కటే తీరున్న ఇద్దరు మనుషులు ఒకటే ఏరియాలో ఉండు మస్తు ఇచ్చేంతరంగా ఉంది బా. మామూలుగా బజార్లకు కూరగాయలు అమ్మేటోళ్ళు వస్తే కూరగాయలమ్మా కూరగాయలు అని కూతేస్తుంటారు. ఈ నడుమ అది కూడా బంద్ అయింది. నోటితోని కూతేయకుండా మైకులు పెట్టుకొని వస్తుర్రు. అయితే ఒక తాన నోటితోని కూతేయకుండా మైకులు పెట్టి అరవకుండానే జనం ఎగబడి కూరగాయలు కొంటుర్రు. మరి కూతేయకుండా గంతమంది ఎట్లా ఎగబడ్డరు, ఎందుకు ఎగబడ్డరు మీరే చూడుర్రి. ఒరేక ఇదెక్కడి కథరు, బాట్లు తరాదలేదు, పోషించే అబ్రేకు వర్కుల్లో గింత గంత అని కొసిరే ముచ్చట అంతకన్నా లేదు. ఏదో బండి చుట్టూ చేరి నాకు అనుకుంటా కొంగులు తువాలలో బట్టి లూటి చేస్తుర్రు. కొంపదీసి వీళ్ళకి టమాటాలు ఎక్కువై పంచుతారు రాయింది అని అనిపిస్తుంది కదా. అసలుకైతే ఎక్కువై పంచలేరు. గిట్టుబాటు ధర లేక పుక్కెట్ల వంచి నిరసన తెలుపుతుర్రు రైతులు. మహిబాద్ జిల్లాలో అయింది ఈ ముచ్చట. గూడూరు మండలం భూపతిపేటకు చెందిన పోగుల కొండసారయ్య, పాల్తీయ మోహన్, గుజ్జా సురేందర్ అనే రైతులు కింటాల కొద్ది టమాటాలు పండించారట. కానీ ఏం ఫాయిదా, కొత్త కూడా అంగట్లో పట్టుకొచ్చి 4 రూపాయలు సంపాదించుకుందాం అనుకుంటే టమాటా దేగినోడే లేడు. కిలో రూపాయికి ఇస్తావా 2 రూపాయలకి ఇస్తావా అని అడ్డికి పావుసేరు లెక్కనే అడిగిరాట. దీంతో రూపాయి 2 రూపాయలతో మేమేమైనా బిల్డింగ్ కడతామా, ఊరికే పుక్కెట్ల జనాలకు వంచి పెడుతున్నా యాడ్ చేసుకుంటారు అని చెప్పి తెచ్చిన మాలంతా గిట్ల జనాలకు ఫలాలను తీర్ల వంచి పెట్టిరు. అసలే అంగడి బొచ్చడు మంది జనం వస్తుంటారు. ఇంతలా టమాటాలు ఫ్రీగా వంచుతున్నారని ఆ నోట ఈ నోట అంగడంతా వాగేటి వరకు నాకు అనుకుంటా జర్ర చేపట్లు లూట్ చేసి పడేసిరు. ఒక్క 2 నిమిషాలు రైతులు పక్కగా జరిగితే బుట్టల కాంచి ఎత్తుకపోదురు. అయినా ఈ జనం సుతా అట్లనే ఉన్నారు. లక్షలు పోసి పండించిన రైతులకి ఇట్లా పుక్కెట్ల వంచి పెడుతుంటే ఎంత దుడ్డు పడుతుంది ఏంది గోస అనేది ఎవరికి పట్టింపు లేదు. దొరికిందే బరికిల్లా అన్నట్టు నింపుకొని అవతల పడరు. ఒకవేళ బేరం కాడ రూపాయి ఎక్కువ అంటే అగో గంతనా అని కోసురుతుంటారు. అదే పుక్కెట్లు అనగానే నేనున్నా నా కొడుకున్నా అన్నట్టు పెద్ద సంతులు పట్టుకొని రుకొచ్చారు. మొత్తానికి పెట్టుబడి ఖర్చులు, కూళ్ళు, ఎరువులు, సొంత కష్టం ఏది వెళ్ళకపోయా ఈ వ్యవసాయం చేసేవిటికి చెయ్యకేమిటికి అని బాధపడుతున్నారు అన్నదాతలు. మరి నిండా మునిగిన ఈ టమాటా రైతులను సర్కార్ ఎట్లా ఆదుకుంటుందో ఏమో చూడాలి. ఏ ఇంట్లోనైనా చూడుర్రి, పొద్దున లెవ్వంగానే మమ్మీ నాకు పాలు పోసి బూస్ట్ అయ్యి, అమ్మ నాకు బడి టైం అవుతుంది దబ్బినే హార్లిక్స్ కలుపు, ఓ మనిషి దబ్బిన ఛాయ్ పెట్టు తాగి నేను డ్యూటీకి పోవాలి అని ఇట్లా కామన్ ముచ్చట్లు మస్తుగానే వింటుంటాం. అయితే వీటన్నిటికీ కావాల్సింది పాలే. కానీ పొల్లగాళ్ళు తాగే ఆ పాలు కూడా కల్తీ చేస్తుర్రు కొందరు కల్తీగాళ్ళు. ఏ చూడుర్రి ఎట్లా తయారు చేస్తుర్రో. మైసూర్ బోండాల మైసూర్ ఉండదు, బందర్ లడ్డూల బందర్ ఉండదనేది ఎంత నిజమో, కొన్ని కంపెనీలు తయారు చేస్తున్న పాలల్లో కూడా పాలు ఉండయన్నది గంతే నిజం. ఈ నడుమ గుజరాత్ లో బయటపడ్డది ఈ నిజం. ఎసొంటి పర్మిషన్ లేకుండా పాల దందా చేస్తున్న ఓ కంపెనీని చెక్కింగ్లు చేస్తానికి పోయిర్రట అక్కడి అధికారులు. ఇక అక్కడికి పోయి చూస్తే ఏముంది, 300 లీటర్ల సొక్కమైన పాలను తీసుకొని దాన్ని 1800 లీటర్లు చేస్తుర్రట అడమైనోళ్ళు. అదెట్లానంటే తెచ్చిన అసలైన పాల సర్ఫు, యూరియా, కాస్టిక్ సోడా ఈ 3 కలిపి సక్కని చిక్కని పాలు అని చెప్పి ప్యాకెట్లలో నింపి మంది పానాలు తీస్తుర్రు. ఇదే లగ్గుగాని దందా రోజుకింత పెంపు చేస్తుంటే పట్టుకొని కేసులు రాసిర్రు. ఈ కథ ఇట్లుంటే పోయినేడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇంకో భాగవతం. ఏకంగా 9 కంపెనీలలో చెక్కింగ్లు చేసిన అధికారులు అంతా తాల్ తుప్పాస్ పాలు తయారు చేసుకుంటే జనం పానాలు తీస్తుర్రని పసిగట్టిర్రాట. అంతేకాదు 63 డూప్లికేట్ కాయిదాలు తయారు చేసి బయటి దేశాలకు కూడా పాలమ్మిర్రాట.
అట్లా ఏ 3 షాంపిల్లు చెకింగ్లు చేసినా అందులో ఒకటి డూప్లికేట్ ఉన్నదని చెప్పుకొస్తుర్రు. మరిగా పొల్లగాళ్ళు దాగే గీపాలను ఖరాబ్ చేసేటోడు ఏ రోజు బండోడో ఏం పాడో గాని మీ పైసలు ఆపచ్చిన చెర్ల చేరా మంది పానాలు తీస్తారా రా మిమ్మలను గడ్డకు వేట అని తిడతా ఉర్రు గీ ముచ్చట చూసిన వాళ్ళంతా. ఏదేమైనా అడ్డమైన కంపెనీల పాలు తీసుకోకుర్రి, అవసరమైతే బర్లు ఉన్నోళ్ళ తాన తెచ్చుకోర్రి, లేకుంటే నమ్మకమైన కంపెనీ పాలన్న తీసుకోర్రి. అంతేగాని ఈసొంటి కల్తీ పాలు తాగకుర్రి, అటెంక దాఖన్ల పడకుర్రి. ఏం చెప్తున్నాం?